Hi everybody, welcome to our channel Jenny Infotech. ఈ వీడియోలో C ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే అసలు C ప్రోగ్రామ్ ఎలా రాయాలి, C ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మా ఛానల్ ఫాలో అవుతుంటే మీకు C లాంగ్వేజ్ స్టెప్ బై స్టెప్ చక్కగా నేర్చుకోవడానికి అవుతుంది. దీని ముందు వీడియోలో ఇంట్రడక్షన్ టు C లాంగ్వేజ్ ఇచ్చాను. ఈ వీడియోలో మీకు C ప్రోగ్రామింగ్ అసలు ఎలా రాస్తాము, దాంట్లో ఏమేమి ఉంటాయి, ఎందుకు అలా రాస్తాము అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో any C program starts with the symbol hash include stdio.h standard input output header file. So this means this is standard input output header file. Okay, so మనం ప్రోగ్రామింగ్ లో చేయవలసిన ఇన్పుట్ ఆపరేషన్స్ అవుట్పుట్ ఆపరేషన్స్ అన్ని కూడా వాటికి సంబంధించిన ఫంక్షన్స్ ఈ హెడర్ ఫైల్ లో మనకు ఆల్రెడీ స్టోర్ అయి ఉంటాయి. సో అసలు హెడర్ ఫైల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో యూజ్ చేయబోయే కొన్ని ఫంక్షన్స్, ఫంక్షన్ అంటే ఏంటి? సో యాక్చువల్ గా ఫంక్షన్ అంటే ఏ ఫంక్షన్ ఈజ్ ఏ సబ్ ప్రోగ్రామ్, ఏ ఫంక్షన్ ఈజ్ ఏ సబ్ ప్రోగ్రామ్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఏ టాస్క్, పెర్ఫార్మ్ ఏ టాస్క్. సో ఇక్కడ నేను ఇప్పుడు చెప్పబోయే మీకు ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ లో మనం యూజ్ చేసే ఫంక్షన్స్ ఒకటి printf అనే ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం, scanf అనే ఫంక్షన్ కూడా వాడతాం. ఈ రెండు ఇన్బిల్ట్ గా ఆల్రెడీ అంటే డెవలప్ చేసేసి ఉన్నాయి. డెవలప్ చేసి అంటే సపోజ్ ఈ printf తీసుకుంటే మీరు ఈ printf అనేది ఇట్స్ కంటైన్ సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ ప్రోగ్రామ్ డెవలప్ చేసి stdio.h అనే హెడర్ ఫైల్ లో మనకి స్టోర్ చేసి ఇచ్చేసారు. సో మీరు ప్రతి ప్రోగ్రామ్ కి పైన stdio.h యూజ్ చేయడం వల్ల మీరు ఈ printf అనే ఫంక్షన్ ని కాల్ చేస్తారంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎన్నిసార్లు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ దట్ scanf అనే ఇంకో ఫంక్షన్ కూడా ఇన్బిల్ట్ గా డెవలప్ చేసేసి ఇది కూడా ఈ హెడర్ ఫైల్ లో స్టోర్ చేస్తారు. సో ఈ హెడర్ ఫైల్ అటాచ్ చేయడం ద్వారా మనం ఈ ఫంక్షన్స్ ని యూజ్ చేసుకుంటాం. సో ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్ వి షుడ్ అటాచ్ ఎ లైన్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఈ ఇంక్లూడ్ ని ప్రీ ప్రొసెసర్ డైరెక్టివ్ అంటాం. అంటే ప్రోగ్రామింగ్ ప్రాసెసింగ్ స్టార్ట్ అవ్వక ముందు హెడర్ ఫైల్ ని అటాచ్ చేస్తాం. తర్వాత ఇక్కడ మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు యూ కెన్ రైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ యాజ్ ఏ కామెంట్. అంటే మనకి ప్రోగ్రామ్ ఎందుకు రాస్తున్నామో ఎప్పుడు రాస్తున్నామో తెలియడం కోసం ఇక్కడ నేను ఇప్పుడు ఏం రాస్తున్నానంటే ఈ డెమో ప్రోగ్రామ్ డెవలప్డ్ టు ఎక్స్ప్లెయిన్ C program structure. అంటే C ప్రోగ్రామ్ జస్ట్ C ప్రోగ్రామ్ అని రాసుకున్నాం. ఇవి నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేశారంటే ఈ సింబల్ తో స్టార్ట్ చేసి సింబల్ తో ఎండ్ చేశారు. దిస్ ఇస్ కాల్డ్ as a block comment. And also you can write సింగిల్ లైన్ కామెంట్ ఇలా 2 స్లాషెస్ పెట్టి సింగిల్ లైన్ కామెంట్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది నా సింగిల్ లైన్ కామెంట్ అనమాట. అలా కామెంట్స్ 2 పార్ట్స్ లో రాసుకోవచ్చు, బ్లాక్ కామెంట్ ఆర్ సింగిల్ లైన్ కామెంట్. ఓకే, దెన్ కమ్స్ టు ద ప్రోగ్రామ్. ఇక్కడ ఇంట్ మెయిన్ అని రాసి నేను మెయిన్ ఇస్ ఆల్సో ఇన్బిల్ట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ లో మీరు రాసిన సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మాత్రమే exe ఫైల్ క్రియేట్ అవుతుంది. సో మెయిన్ లేకపోతే అసలు ఎంట్రీ పాయింటే ఉండదు. మన ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ క్రియేట్ అవ్వాలంటే దట్ ప్రోగ్రామ్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ మెయిన్. సో మెయిన్ ఫంక్షన్ లోపల ఇక్కడ మనకి కావాల్సిన కాన్సెప్ట్ ఏంటి? యూజర్ దగ్గర నుంచి 2 నెంబర్స్ ఇన్పుట్ తీసుకుని ఆ 2 నెంబర్స్ ని సమ్ చేద్దాం. సో అవర్ క్వశ్చన్ ఈస్ ఇక్కడ మన కామెంట్ లో మన క్వశ్చన్ రాద్దాం. టు ఇన్పుట్ టు యాక్సెప్ట్ తీసుకున్నాం, టు యాక్సెప్ట్ 2 values and find the sum. ఇది మన క్వశ్చన్. ఓకే, సో ఫర్ దిస్ సో స్క్రీన్ మీద మనకి ఏం జరగాలంటే యూజర్ ని ఫస్ట్ ఎంటర్ ఫస్ట్ వాల్యూ అని ఒక మెసేజ్ ఇద్దాం. ఎంటర్ ఫస్ట్ వాల్యూ ఇది స్క్రీన్ మీద ప్రింట్ అవ్వాలి. సో C లాంగ్వేజ్ ప్రోగ్రామ్ లో ఏదైనా మెసేజ్ స్క్రీన్ మీద ప్రింట్ అవ్వాలంటే we should use a function printf. బిఫోర్ దట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే డేటా టైప్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. డేటా టైప్స్ లో ఇంట్ అనే డేటా టైప్ తీసుకుని ABC అనే 3 వేరియబుల్స్ తీసుకున్నాను. సో మీరు నేమ్ ఎలా పెట్టచ్చు, వేరియబుల్ నేమ్స్ పెట్టడానికి రూల్స్ ఏంటి? నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అన్ ఆల్ఫాబెట్, నంబర్స్ తో స్టార్ట్ అవ్వకూడదు, తర్వాత మధ్యలో స్పేసెస్ ఉండకూడదు, ఎక్సెప్ట్ స్పెషల్ క్యారెక్టర్ అండర్ స్కోర్ మాత్రం యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను సింపుల్ గా ABC తీసుకున్నాను. సో ఫస్ట్ మీరు ఒక మెసేజ్ ఇస్తారు యూజర్ కి, ప్రింటర్ ఎంటర్ ఫస్ట్ వాల్యూ అని ఒక మెసేజ్ ఇచ్చారు, ఎంటర్ ఫస్ట్ వాల్యూ. సో ఇక్కడ C లాంగ్వేజ్ స్టేట్మెంట్ లో printf లో we can write anything within quotations.
ఇక్కడ కాలన్ అనేది జస్ట్ మన అవసరాలు మనం డెకరేషన్ కోసమే పెట్టాము. సెమీ కాలన్ ఈజ్ మస్ట్. ఇట్ సెమీ కాలన్ ఇస్తే దట్స్ ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. అండ్ అంటే ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ అనమాట. ముందు వేరియబుల్స్ తీసుకున్నాం, తర్వాత యూజర్ కు మెసేజ్ ఇచ్చాం. సో యూజర్ ఏం చేస్తాడంటే ఎంటర్ సమ్ డేటా 10 ఎంటర్ చేశాడు. ఆ 10 ని మనం మెమరీలోకి తీసుకోవడానికి scanf %d అని పెట్టి కొటేషన్స్ అడ్రస్ ఆఫ్ ఏ అని రాశారు. ఇక్కడ %d మీన్స్ ఇట్ ఇస్ ఎ ఫార్మాట్ స్పెసిఫైర్. ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు తీసుకునే వేరియబుల్ ఇంటిజర్ టైప్, ఫ్లోట్ టైప్, డబుల్ క్యారెక్టర్ అనేది మన ప్రొసెసర్ కి చెప్పాలి. సో ఇక్కడ మీరు ఆ ఫార్మాట్ ఏంటో చెప్పారు. %d ఫర్ ఇంటిజర్, %f ఫర్ ఫ్లోట్, అలా %c ఫర్ సింగిల్ క్యారెక్టర్, %s ఫర్ మల్టీ క్యారెక్టర్, ఇలాంటి సో ఆన్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటుంది ఇక్కడ ప్రింటర్ ఇన్ అనదర్ న్యూ లైన్ ఎంటర్ సెకండ్ వాల్యూ ఎంటర్ చేయమని చెప్పాం. ఇది స్క్రీన్ మీద మళ్ళీ నెక్స్ట్ మెసేజ్ ఎంటర్ సెకండ్ వాల్యూ వచ్చింది. ఎంటర్ సెకండ్ వాల్యూ. ఓకే, ఇతను 20 ఎంటర్ చేశాడు. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే నేను న్యూ లైన్ క్యారెక్టర్ ఒకటి ఇస్తున్నాను. న్యూ లైన్ అంటే ఎవ్రీ టైం కొత్త లైన్ లో డిస్ప్లే చేయమని. మీరు అది లాస్ట్ లైన్ లో పెట్టచ్చు, స్టార్టింగ్ లైన్ లో పెట్టచ్చు. ఇక్కడ ఈ డేటాను తీసుకోవడానికి scanf %d, అడ్రస్ ఆఫ్ b. ఇక్కడ printf కి scanf కి డిఫరెన్స్ ఏంటి? printf అనే ఫంక్షన్ స్క్రీన్ మీద సంథింగ్ డిస్ప్లే చేస్తుంది. scanf అనే ఫంక్షన్ మీరు ఇచ్చిన ఇన్పుట్ ని మెమరీలో ఒక పర్టికులర్ వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది. సో printf in general is called as an output function. scanf in general is called as an input function. సో మనం 2 డేటాని ఇన్పుట్ తీసుకున్నాం. సో అవర్ క్వశ్చన్ ఈజ్ ఫైండ్ ద సమ్ కాబట్టి యూ రైట్ సమ్ అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేసి ప్లస్ యూజ్ చేసి యాడ్ చేశారు. వచ్చిన ఆన్సర్ ని సి కి అసైన్ చేశారు యూజింగ్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్. సో అసైన్ చేసిన తర్వాత అంటే మనం మెమరీలో 3 వేరియబుల్స్ ఉన్నాయి. 3 వేరియబుల్స్ లో ఫస్ట్ వేరియబుల్ లో సమ్ 10 ఇచ్చారు, సెకండ్ వేరియబుల్ లో 20 ఇచ్చారు. టోటల్ యాడ్ అయ్యి సి లో స్టోర్ అయ్యింది. ఇప్పుడు దాన్ని మనం స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి. నౌ అగైన్ యూజ్ ప్రింటర్ ఇన్ ఏ న్యూ లైన్, కొత్త లైన్ లో ద సమ్ ఆఫ్ %d అండ్ %d ఈక్వల్ టు %d అని కొటేషన్స్ క్లోజ్ చేశారు. సో ఇక్కడ ఈ ఫస్ట్ %d దగ్గర ఏ రీప్లేస్ చేసాం, తర్వాత b అండ్ c. సో ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుందంటే ద సమ్ ఆఫ్ 10 and 20 ఈక్వల్ టు 30 is the answer. సో ఇక్కడ మీరు ఇంట్ పెట్టారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రిటర్న్ 0 అని రాయండి. ఇది ఎందుకు అన్నది నేను మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నన్ను ఒకసారి కామెంట్ లో పెట్టండి, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటే ఇక్కడ రిటర్న్ టైప్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా రిటర్న్ 0 అని పెట్టారు. సో దిస్ ఈస్ ద జనరల్ ప్రోగ్రామ్. జనరల్ గా మనం రాసే సి ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ లో ఏమేమి ఉంటాయి? ఒక హెడర్ ఫైల్ ఉంటుంది, బ్లాక్ కామెంట్ ఆర్ సింగిల్ లైన్ కామెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ సి ప్రోగ్రామ్ begins with main is an entry point, and within braces you can write number of lines. ఎన్ని లైన్స్ అయినా రాసుకోవచ్చు. ఇందులో నేను 3 వేరియబుల్స్ ఇన్పుట్ 3 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను, 2 డేటా ఇన్పుట్ చేశాను, యాడ్ చేశాను అండ్ అవుట్పుట్ ప్రింట్ చేశాను. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ సింపుల్ సి ప్రోగ్రామ్. మీకు అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.